కూర్చోండి పట్టుకుంటా. సరిపోతుందండి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు తేజాచంద్. నూజివీడులో గత 10 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నూజివీడు సివిల్ కోర్ట్స్ నందు. ఈరోజు దార్ల కుమారి గారు యూట్యూబ్ ఛానల్లో ఈరోజు దార్ల కుమారి గారు నూజివీడుని ఏలూరు జిల్లాలో అది ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని చెప్పి అందరూ యాజిటేషన్ చేస్తున్నారు న్యాయవాదులు. దాని గురించి ప్రశ్న అడగగా, నూజివీడు అనేది ఎంతో ప్రాముఖ్యత చెందింది, నూజివీడు గొప్ప పేరు గలది, కానీ నూజివీడు గత ఎంతో కాలం నుంచి అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు. అలాగే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అది నూజివీడుని కృష్ణా జిల్లాలో నుంచి ఏలూరు జిల్లాలో కలపడం వల్ల నూజివీడు ప్రజలకు కానీ నూజివీడు యొక్క నాయకులకు కానీ మింగుడు పడని అంశము. అలాగే నూజివీడు చుట్టుపక్కల ప్రాంతాలు ఉసినపేట, హనుమాన్ జంక్షను, గన్నవరం రకరకాల ఏరియాలో చూస్తే డబల్ రోడ్లు అన్నీ ఉండగా నూజివీడుకి మాత్రం ఎప్పుడు రోడ్లు విస్తరణకు ఎప్పుడు నోచుకోలేదు. అలాగే నూజివీడు ఇప్పుడు కూడా విజయవాడకి అనుసంధానంగా ఉండేది. నూజివీడు ప్రజలు బట్టలు కావాలన్నా ఏదైనా ఇతర వస్తువులు కానీ విజయవాడకు వెళ్తారు, కానీ ఏలూరుకి అనేది ఇప్పుడు అది ఏలూరుకి అనేది వ్యాపార అభివృద్ధికి కానీ సత్సంబంధాలకు కానీ ఈవెన్ వివాహం చేసుకోవాలన్నా కూడా సత్సంబంధాలు పెట్టుకోవడానికి ఏలూరుతో ఉండరు, కానీ విజయవాడకు అతి దగ్గరగా ఉండాలని చూస్తారు. అలాగే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నూజివీడు వచ్చి చిన్నగాంధీ బొమ్మ సెంటర్లోను అలాగే జంక్షన్ రోడ్లో చేసిన అప్పుడు మంత్రి గారి సమక్షంలో నూజివీడిని ఎన్టీఆర్ జిల్లాలో కలుపుతారని చెప్పి వాగ్దానం ఇచ్చి ఉన్నారు. ఆ మాటకి ఖచ్చితంగా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉంటారని మేమందరం నూజివీడు న్యాయవాదులు ఆశిస్తున్నాము. అదే మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మేము శాసనసభకు బయలుదేరి సచివాలయానికి బయలుదేరి ఈరోజున న్యాయవాదులందరం కూడా ఈ రోజున 5వ తారీఖున మధ్యాహ్నం నుంచి మంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని వారిని కలవటానికి వెళ్ళడం జరుగుతుంది. అలాగే మా గోడు వినిపించుకొని మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, ఇది ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే ఈ యాజిటేషన్ ఇంకా దీన్ని బలంగా ముందుకు తీసుకొని రాష్ట్ర స్థాయికి తీసుకొని వెళ్ళి మా గొంతు వినిపించుకోవడానికి న్యాయవాదులుగా మేము అలాగే ఇతర సంఘాలన్నీ కూడా మాతో కలిసి వస్తున్నాయని తెలియజేస్తున్నాము. అలాగే ఒక విషయం చెప్పండి. మీరు గతంలో ఇది కృష్ణా జిల్లాలో ఉంది కదా అనుసంధానంగా, కృష్ణా జిల్లాలోనే ఉంటే మీకు మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటారు? కృష్ణా జిల్లాలో ఉండటానికి ఏంటంటే ఈ రోజున ఒకవేళ ఒక న్యాయవాది ఏలూరు కృష్ణానదిగా ఉంటే జిల్లా కోర్టు అనేది మచిలీపట్నం అయి ఉంటుంది. న్యాయవాదిగా చెప్తున్నాను, న్యాయవాదిగా సమస్య కూడా చెప్తున్నాను. గత గంటలో ఇప్పటి నుంచో మచిలీపట్నం ఉంది. ఈ రోజున మచిలీపట్నంకి వెళ్ళి ఒక పిటిషన్ ఫైల్ చేసి రావాలంటే ఒక న్యాయవాదికి ఒక రోజంతా కూడా సమయం అనేది ఇదవుతుంది. అలాగే కృష్ణా జిల్లాలో ఇప్పుడున్న కృష్ణానదిలో కలిసిన పట్టణాలు కానీ టౌన్లు కానీ ఇవన్నీ కూడా వేరేగా ఉన్నాయి. ఇప్పుడు అనుసంధానం అయినట్లు లేవు కృష్ణా జిల్లాని. కాబట్టి కృష్ణా జిల్లాలో కూడా ఈ నూజివీడుని కలపడానికి మేము పూర్తిగా వ్యతిరేకం. మాకు ఎన్టీఆర్ జిల్లాలో ఖచ్చితంగా కలపాలి. ఎన్టీఆర్ జిల్లా గూడు అనేది మేము ఖచ్చితంగా వినిపిస్తాం. ఖచ్చితంగా ఉధృతం అవుద్ది. ఇది రాష్ట్ర లెవెల్లో తీసుకోవడానికి అందరూ కూడా మా న్యాయవాదుల సంఘం నుంచి అందరూ కూడా రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం. ఇదేది ప్రభుత్వానికి హెచ్చరిక కాదు. మీరు ఏదైతే ఇచ్చారో గత ప్రభుత్వంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉండగా మీరైతే ఏది హామీ ఇచ్చారో దాన్ని మీకు గుర్తు చేయడానికి తప్ప ఇదేదో ప్రభుత్వాలకి ఏదో ఇతర నాయకులకి హెచ్చరిక అనేది కాదు. మా గోడు వింటారని ఖచ్చితంగా మా కోరిక నెరవేరుస్తారని మాకు పూర్తి నమ్మకం ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మీద ఖచ్చితంగా మాకుంది. ఇంపాక్ట్ అనేది చూపిస్తుందా లేదా అనేది ఇంకా ప్రభుత్వం 2.5 సంవత్సరాలు ఉంది. మరి అప్పుడు ఏంటనేది చూస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కలపరు అనేది నెగిటివ్గా అనేది నేను పొరపాటున అనుకోను. ఎందుకంటే ఇది కలిసి వచ్చే అంశం అని ప్రభుత్వం కూడా తెలుసు. ఆల్రెడీ ప్రతిపాదన జరుగుతుంది. ఇండైరెక్ట్గా మాకు కూడా న్యూస్ ఏంటంటే మాకు కూడా వచ్చింది. ఆల్రెడీ సానుకూలంగా ఉందని మేము అనుకుంటున్నాం.